తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు అత్యంత ప్రాధాన్యతతో కూడుకున్నాయి అనడం సందేహంలో లేదు. ఎందుకంటే 2029లో కూడా తామే అధికారంలోకి వస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ పార్టీ శ్రేణులు ఘంటాపరంగా చెబుతున్నట్టు మనకు కనిపిస్తుంది. వాస్తవానికి స్థానిక సంస్థల ఎన్నికలలో గెలిచిన ఊపుతో ఉన్న కాంగ్రెస్ పార్టీ 2029 ఎన్నికలను కూడా గెలవడం పెద్ద కష్టమైన పని ఏం కాదనే అభిప్రాయంతో ఆ పార్టీ శ్రేణులు ఉన్నారు. ఇదే విషయాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఫలితాల అనంతరం కుండబద్దలు కొట్టినట్టు చెప్పారు. మొత్తం 94 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 87 నియోజకవర్గాల్లో అంటే 66% ఫలితాలని తమ పార్టీ గెలుచుకుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా ప్రకటించిన నేపథ్యంలో 2029కి సంబంధించి చర్చ జరుగుతుంది. వాస్తవానికి 2029లో జరగబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా తాము అధికారంలోకి వస్తామనే ధీమాతో భారతీయ జనతా పార్టీ ఉంది. ఆ మేరకు బీజేపీ హైకమాండ్ కూడా వ్యూహరచన చేస్తుంది. కానీ స్థానిక సంస్థల ఎన్నికల్లో గణనీయమైన ప్రభావం చూపలేని ఆ పార్టీ 2029లో అధికారంలోకి ఎలా వస్తుందనే చర్చ కూడా లేకపోలేదు. కానీ ఈ క్రమంలోనే హైకమాండ్ మధ్యలో బీజేపీ వ్యూహం కూడా ఒక విధంగా చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్ తరహా రాజకీయ ప్రయోగాన్ని కూడా తెలంగాణలో ప్రయోగించే అవకాశం లేకపోలేదు. ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ బలం అంతంత మాత్రమే. అయినప్పటికీ జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీలో ఒక కూటమిగా ఏర్పడి రికార్డు స్థాయిలో సీట్లను గెలుచుకొని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తం 175 స్థానాల్లో 164 స్థానాల్ని కూటమి అక్కడ గెలుచుకొని రికార్డు సృష్టించి ఇది ఇండియాలో కూడా ఒక రికార్డుగా భావిస్తున్నారు. అయితే సొంతగా ఇప్పుడున్న పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న నేపథ్యంలో 2029లో అధికారంలోకి రావడం అంత ఈజీనా అనే విధంగా కూడా బీజేపీ హైకమాండ్ చర్చ చేస్తున్నట్టు తెలుస్తుంది. ఒంటరిగా ప్రభుత్వాన్ని స్థాపించలేని పరిస్థితి ఉత్పన్నమైన పక్షంలో ఏపీ తరహా కూటమి ప్రయోగాన్ని తెలంగాణలో కూడా ప్రవేశపెడితే ఎలా ఉంటుందనే ఆలోచన కూడా ఆ పార్టీలో లేకపోలేదు. వాస్తవానికి తెలుగుదేశం పార్టీ బలంగా ఉన్న నేపథ్యంలోనే అక్కడ ఎక్కువ సీట్లను తెలుగుదేశం పార్టీ తీసుకొని గెలవడం జరిగింది. ఆ క్రమంలోనే అక్కడ ముఖ్యమంత్రి పదవిని కూడా తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకుంది. కానీ తెలంగాణలోకి వచ్చేసరికి ఇక్కడ సీన్ రిపీట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. కారణం ఏంటంటే సొంతగా ప్రభుత్వం ఏర్పడలేని పరిస్థితి ఉత్పన్నమైన పక్షంలో ఇక్కడ కూడా తెలంగాణలో కూటమికి కూడా నాంది పలికే బాధ్యతను ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు అప్పచెప్పినట్టు తెలుస్తోంది. క్రమేపీ ఈ వాదన బలపడిన క్రమంలోనే జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ కూడా తెలంగాణలో కూటమిగా ఏర్పడిన పక్షంలో కాంగ్రెస్ను ధీటుగా ఎదుర్కోవచ్చు అనే ఆలోచన తాజాగా ఉన్నట్టుగా పరిణామాలను బట్టి తెలుస్తుంది. ఆ విధంగా జరిగిన పక్షంలో ఏపీకి రివర్స్ సీన్ ఇక్కడ తెలంగాణలో ఉండబోతుంది. ఏపీలో తెలంగాణలో అత్యధిక స్థానాలు గెలుచుకొని టీడీపీ ముఖ్యమంత్రి పీఠాన్ని కైవసం చేసుకుంది. అదే క్రమంలో తెలంగాణకు వచ్చేసరికి టీడీపీ కాకుండా భారతీయ జనతా పార్టీ ఎక్కువ సీట్లకు పోటీ చేసి ముఖ్యమంత్రి పదవి కూడా భారతీయ జనతా పార్టీ తీసుకునే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. తర్వాత జనసేన పార్టీకి ఒక 10 నుంచి 15 సీట్లు కావచ్చు, టీడీపీకి కూడా ఒక 15 నుంచి 20 సీట్లు కానీ ఇచ్చే ఆలోచన కూడా బీజేపీలో లేకపోలేదు. ఎట్టి పరిస్థితుల్లో 2029లో కాంగ్రెస్ పార్టీని ఎదుర్కోవాలంటే ఖచ్చితంగా కూటమిని ఇక్కడ స్థాపించాలి అనే చర్చ కూడా ఆ పార్టీల్లో గణనీయంగా ఉంది. ఆ దిశగానే హైకమాండ్ ఈ కారణంగానే పూర్తి ధీమాతో ఉంది. కూటమి వస్తేనే ఖచ్చితంగా అధికారంలోకి రావచ్చనే లక్ష్యంగా ఎన్డీఏ నేతలు, ముఖ్యంగా భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కావచ్చు, నడ్డా వంటి నేతలు కూడా తీవ్రంగా కృషి చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇప్పుడు మనకి స్థానిక సంస్థల ఎన్నికల్లో 3వ స్థానంలో బీజేపీ ఉన్నట్టు మనకు కనిపిస్తున్నప్పటికీ మనకు జనసేన పార్టీ అభిమానులు కూడా గణనీయంగా తెలంగాణలో ఉన్నారు. తెలుగుదేశం పార్టీ కూడా బలమైన క్యాడర్, బలమైన పుట్నాన్ని కలిగిన పార్టీగా టీడీపీ ముద్ర ఉంది. ఇక్కడ తనదైన శైలిలో ఇక్కడ సుదీర్ఘకాలం పాటు పరిపాలించే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ తెలంగాణలో కూడా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేపట్టి కూడా
గ్రామాల్లో కూడా విస్తరించిన సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు మనకు కాంగ్రెస్లో కావచ్చు, బీఆర్ఎస్లో ఉన్న నాయకులు ప్రముఖులు కావచ్చు, రెండో క్యాడర్ మూడో క్యాడర్ వాళ్ళంతా కూడా అంతా టీడీపీ చెందిన వాళ్ళే కావడం ఇక్కడ మనం గమనార్హం. ఈ క్రమంలోనే మరొక ఏడాదిలోపే దీనికి కూటమికి సంబంధించి ఒక స్పష్టత నిచ్చే దిశగా ఎన్డీఏ నేతలు కృషి చేస్తున్నట్టుగా ఇప్పుడు మనకు తెలుస్తోంది. ఈ పరిణామం సంభవించిన పక్షంలో 2029 ఎన్నికలు కాంగ్రెస్ వర్సెస్ ఎన్డీఏ కూటమి లాగా ప్రచండ యుద్ధం కొనసాగే అవకాశాలు మాత్రం లేకపోలేదు.